జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక నిమిషప్రియ కేసులో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా బ్లడ్ మనీ యాక్సెప్టెన్స్, అబ్బాయి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఈమెపై యెమెన్ దేశం క్షమాభిక్ష ఇవ్వనుందా? మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అయితే ఈ అప్డేట్స్పై మనతో మాట్లాడడానికి ఉన్నారు ఈరోజు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. సార్తో మాట్లాడదాం, పూర్తి వివరాలు చివరి వరకు చూడండి. నమస్కారం సార్. హలో విరాట్, హాయ్. అంటే ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది రెండు దేశాలకు మధ్య సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది ఇప్పుడు. ముఖ్యంగా బ్లడ్ మనీ అనేది ఆ కంట్రీ కానీ ఆ కుటుంబం కానీ యాక్సెప్ట్ చేస్తుందా అంటే మొన్నటి వరకు ఛాన్సే లేదు అన్నారు వాళ్ళు. ఆ అబ్బాయి తరపున సోదరుడు మాత్రం ఇప్పుడు చర్చల్లోకి వచ్చాడు అని ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఇక అలాగే క్షమాభిక్ష విషయంలో అయితే మాత్రం ఆ కంట్రీ 80% తగ్గేదే లేదు అని వింటున్న టైంలో మన కేఏ పాల్ గారు కూడా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు, ఏం జరుగుతుంది ఈ కేసులో, ఈ మలుపుని ఎలా ఛేదించబోతున్నారు? విరాట్, ఇప్పుడు రియలీ వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ ద ఉమన్ నిమిషప్రియ గారి గురించి. తను అంటే ఒక లగ్జరీ లైఫ్ కొరకు లేకపోతే లావిష్ లైఫ్ కొరకు తను తన మాతృదేశాన్ని కానీ లేకపోతే తన భర్తను కానీ కూతుర్ని కానీ తల్లిని కానీ విడిచిపెట్టిపోలేదు. తన లైఫ్ కోసం వెళ్ళింది అక్కడికి. నాట్ ఓన్లీ నిమిషప్రియ, తనలాగా చాలామంది దుబాయ్కి లేకపోతే సౌదీ కంట్రీస్కి లేకపోతే వెళ్ళి బ్రతుకుదేరు కోసము, ఏదో అంటే తనకున్న ఎర్నింగ్స్ సరిపోక, తనకున్న జీవనాధారం ఇక్కడ సరిపోక, తన భర్త ఆటో డ్రైవర్ అని తెలిసింది మనకి. దెన్ షీ హ్యాస్ అ డాటర్ ఆఫ్ 13 year old, రైట్? సో తను ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టి కూడా ఎందుకు వెళ్ళిందంటే తను ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో తను అక్కడికి వెళ్ళింది. కానీ మనందరికీ తెలిసిన సీక్రెట్ ఏంటంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మన రోడ్ల మీద భర్తతో పోతూ ఉంటే కూడా సేఫ్గా మనము ఇక్కడనే మనం ఫీల్ కాము మన విమెన్. అట్లాంటప్పుడు ఒక పరాయి దేశంలో ఒక ఒంటరి స్త్రీ పోయి బ్రతుకుతూ ఉంది అంటే ప్రతి ఒక్కడు అటెంప్ట్ చేయాలని చూస్తాడు, ప్రతి ఒక్కడు ఒక ట్రయల్ వేసి చూస్తూ ఉంటారు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఒక అమ్మాయి అక్కడికి పోయినప్పుడు తనకి వచ్చే ఒక హాస్పిటల్లో పనిచేస్తూ అక్కడ సరిపోక మళ్ళీ తను ఏంటంటే అక్కడ ఒక సొంతగా తన హాస్పిటల్ తను స్టార్ట్ చేయాలి, లేకపోతే తన సొంత మెడికల్ లైన్లో తను ఎస్టాబ్లిష్ కావాలంటే షీ వాంటెడ్ సంబడి. సో మెహదీ అనే అతన్ని తన పార్ట్నర్గా తీసుకోవటం జరిగింది. తను తీసుకొని తనతోటి అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఏంటంటే తన కూతురుది ఇక్కడ పాకిస్తాన్ మన ఇది కేరళలో ఒక ఫంక్షన్ చేసినప్పుడు ఈ మెహదీ తనతోటి ఇండియా రావటం జరిగింది. వచ్చేసి తన పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ స్టీల్ చేసేసి తీసుకెళ్ళేసి మాఫ్ చేసేసి అక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నీ మాఫ్ చేసి నాకు రిలేషన్షిప్ ఉంది, తను నేను పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి ఫోటోగ్రాఫ్స్ మాఫ్ చేసేసి తన పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసినాడు అక్కడ. తనను ఇంకా అక్కడి నుంచి యెమెన్ దేశ చట్టాల ప్రకారము మనకు ఇండియా మన దేశానికి యెమెన్ దేశానికి ఎట్లాంటి టర్మ్స్ లేవు, కార్డియల్ రిలేషన్షిప్ లేదు. అంటే ద్వైపాక్షిక సంబంధాలు కానీ లేకపోతే ఎట్లాంటి వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి డైలాగ్ లేదు బోత్ కంట్రీస్ మధ్య. అంటే వాళ్ళు ఒక మిలిటరీ దీంట్లో ఉన్నారు, మిలిటరీ పాలనలో ఉన్నారు. దాన్ని మన దేశం గుర్తించలేదు. ఈ దేశాన్ని ఈ దేశంతో మాకు ఎట్లాంటి టర్మ్స్ లేవు, లేకపోతే వీళ్ళ రూలర్షిప్ని లేకపోతే వీళ్ళ గవర్నెన్స్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి ఇండియాకి వాళ్ళకి ఎట్లాంటి టర్మ్స్ లేవు. ప్లస్ మన ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళవు, ప్లస్ ఒక్కసారి వెళ్తే రావటం అంటూ జరగదు, రావటం అంటూ జరిగితే పోవటం అంటూ జరగదు, అంత టైట్గా నడుస్తూ ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. ఎందుకు? తన బ్రతుకు తెరువు కోసము. తను ఏదో సంపాదించాలి చేయాలి, లేకపోతే తను ఏంటంటే తను సంపాదించిన డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి నా అంతటి నేను సొంతగా ఒక హాస్పిటల్ లాంటిది లేకపోతే ఒక క్లినిక్ లాంటిది ఎస్టాబ్లిష్ చేస్తే ఐ కెన్ డూ బెటర్ అని. కానీ ఎవరైతే తన పార్ట్నర్ ఉన్నాడో, ఎవరినైతే తను నమ్మిందో బిజినెస్ పార్ట్నర్ మెహదీ, తనే అతనికి కాలయముడైనాడు. సో ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఎటు పోవటానికి వీల్లేదు. తనను ఇన్ వన్ ఆఫ్ ద ఛానల్స్ ఇట్ వాజ్ సేడ్ దట్ తనను భార్యగా క్లెయిమ్ చేసినాడు అని చెప్పేసి. ప్లస్ వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఎవరైతే తాను మాట్లాడుతున్నాడో వాళ్ళ బ్రదరు తనేమంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగానే నడిచింది. ఈమె ఎప్పుడైతే తన సొంతగా తనను ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే ఇంటెన్షన్లోకి వచ్చిందో అప్పుడే తను ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసిందని వాళ్ళ బ్రదర్ అంటున్నాడు.
సో ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే విరాట్, తను తప్పు చేసిందా చేయలేదా లేకపోతే చంపిందా చంపలేదా అని కాదు. ఇక్కడ ఏంటంటే మానవీయ కోణం ఏంటంటే మానవ లైఫ్, హ్యూమన్ లైఫ్ అది ప్రెషియస్. ఇప్పుడు ఒకటి వాళ్ళు బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఇట్ వాజ్ 7 crores అన్నారు, తర్వాత 8.5 crores అన్నారు. నౌ ఇట్స్ కాల్డ్ యాజ్ 11 crores అంటున్నారు. సో సమ్హౌ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇప్పుడు ఈ అమౌంట్ మేము పూల్ చేయడానికి రెడీ ఉన్నాము, లేకపోతే మీ అమౌంట్ మేము పే చేయడానికి. ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా మేము ఏమి చేయలేము, కానీ దానికి పరిహారంగా ఈ అమౌంట్ని, దట్స్ కాల్డ్ బ్లడ్ మనీ. అంటే ఎడ్విన్ గారు ఒక ఇంపార్టెంట్ నోట్, ఏ మనిషి కూడా ఇంకొక మనిషి ప్రాణం ఊరికే తీయరు, దాని వెనకాల ఒక బలమైన కారణం అయితే ఉంటుంది. అది డెఫినెట్గా ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు మానవీయ కోణం అనేది అది ఏంటంటే తన ఆత్మరక్షణలో తను ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లో తను రక్షించుకోవడానికి చేసిన ఇది అని. కానీ వాళ్ళ బ్రదర్ ఏమంటాడు, ఇప్పుడు ఎవరు మెహదీ చచ్చిపోయిన మెహదీ వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడు, లేదు మై బ్రదర్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ అ రాంగ్ మ్యాన్. ఆయనను డబ్బు ఆశ కోసం కానీ లేకపోతే ఆయన లైఫ్లో నుంచి బయటకు వెళ్ళాలా, ఆయనను ఎలిమినేట్ చేయాలనే ఇంటెన్షన్ తోటి ఆయనకు ఓవర్ డోసేజ్ ఆఫ్ మత్తుమంది ఇచ్చేసేసి ఆయనను ఫస్ట్ టైం ఆయన అన్కాన్షియస్ కానప్పుడు సెకండ్ డోస్ ఆఫ్ మళ్ళీ అన్కాన్షియస్గా చేసే మెడిసిన్ ఇచ్చేసేసి ఆయనను అన్కాన్షియస్ చేసింది. కానీ ఆయన అన్కాన్షియస్ అయ్యే క్రమంలో డోసేజ్ ఎక్కువైపోయి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా ఏం చేసింది, ఆయన డెడ్ బాడీని డైరెక్ట్ డిక్లేర్ చేయకుండా తీసేసి ఆయనను ముక్కల కింద కట్ చేసి వేరే పర్సన్ హెల్త్ తోటి ఆయన బాడీని తీసేసి డ్రైనేజ్ ట్యాంక్లో పడేసేసి తను పారిపోవాలని ట్రై చేసింది యెమెన్ దేశం నుంచి. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో పట్టుకొని మేము ఇచ్చేసినాము. ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ 2017, 2020, దిస్ ఇస్ 2025. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళ చట్టాలు, షరియా చట్టాల ప్రకారం వాళ్ళు నో ఎక్స్క్యూజ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు స్ట్రాంగ్ నోట్ ఇవ్వాలనుకుంటున్నారు దేశానికి కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళ దేశానికి వచ్చే వాళ్ళకి, మా దేశంలో చట్టాలు ఇట్లానే ఉంటాయి, వీ ఫాలో ది స్ట్రిక్ట్ లాస్, మా దగ్గర కంటికి కన్ను పంటికి పన్ను, మా చట్టాలు అవే, మేము వాటినే ప్రాక్టీస్ చేస్తాము, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ అంటున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు బ్లడ్ మనీ తీసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ముందుకు రావట్లేదు. సరే ఇప్పుడు వాళ్ళ డిబేట్ ఏంటి, పైసలు తీసుకుంటాము కానీ చనిపోయిన ప్రాణం అయితే తిరిగి రాదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, చనిపోయినోడు తిరిగి రాడు, కనీసం అంటే ఈమెనన్ను బ్రతికిస్తే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సింది ఏంటంటే విరాట్, షీ హ్యాస్ అ 13-year-old గర్ల్. ఇప్పుడు చనిపోయిన మెహదీ అయితే తిరిగి రాడు, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఆయన ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ చనిపోయిన వ్యక్తి ఇచ్చాడో, మెహదీ ఇచ్చాడో, దాన్ని ఫైనాన్షియల్గా ఎవరైనా చనిపోయిన మనిషిని తిరిగి రీకాంపెన్సేట్ చేయలేరు, ఆయన తిరిగి తీసుకురాలేరు. కానీ ఇప్పుడు ఎనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినా కూడా అంతే కదా విరాట్, ఏంటంటే చనిపోయిన మనిషిని తిరిగి రాలేము, కానీ ఆయన యాబ్సెన్స్లో ఆయన ఏదైతే సపోర్ట్ చేస్తున్నాడో ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ ఫ్యామిలీకి ఉందో దాన్ని ఆ కొంతదన్నా మేము కంపెన్సేట్ చేస్తామనే ఇంటెన్షన్ తోటే ఇచ్చేశారు. సో దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది అన్నారు ఫస్ట్, తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అడ్వకేట్ వెంకటరమణి అనుకుంటా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రావట్లేదు కాబట్టి మేమేం చేయలేమని అన్నారు. బట్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ గోయింగ్ ఆన్, సేమ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్, దిస్ ఈస్ బీన్ రిప్రజెంటింగ్ ద మ్యాటర్ through the Supreme Court or through the President and through the Prime Minister and all. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనకు తెలిసింది అంటే నిన్నటి న్యూస్ ప్రకారం ఏంటంటే కేఏ పాల్ గారు ఇంటర్వెన్షన్ తోటి అంటున్నారు. హౌ ఫార్ ఇట్స్ జెన్యూన్ ఆర్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది తెలియదు, కానీ ఈరోజు నిమిషప్రియ గారి హ్యాంగింగ్ ఏదైతే ఇవాళ మార్నింగ్ జరగాల్సింది ఉందో అది ఫర్ అ వైల్ బ్రేక్ అయితే అయింది, కానీ దిస్ షుడ్ బి అ ఫస్ట్ స్టెప్ ఫర్ హర్ స్టాపింగ్ ఆఫ్ హర్ హ్యాంగింగ్ అని నేను అనుకుంటున్నాను. అలా జరగడానికి ముఖ్య కారణం సపోర్ట్ చేసిన వాళ్ళ, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎంబసీ ద్వారా ఏమన్నా వెళ్ళాయా కొంత ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే కాస్త లావాదేవీలు ఏదైనా కేఏ పాల్ గారి ఇంటర్వెన్షన్ వల్లే ఏమన్నా ఆగిందంటారు? ఒకటి విరాట్, ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాను హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్. సోషల్ మీడియాలో పులి దొరికితే పులి బొమ్మ గీసే రోజులు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నిన్న చూసిన వీడియోలలో ఏంటంటే కేఏ పాల్ గారు ఆ యెమెన్ దేశపు వాళ్ళతోటి లేకపోతే ద బిగ్ పీపుల్ ఫ్రమ్ ద యెమెన్ గవర్నమెంట్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో డీల్ చేస్తున్నాడు, అందుకే ఆగిందని దెర్ ఈస్ వన్ న్యూస్. దెన్ ద అదర్ సైడ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ తోటి కూడా ఇవాళ ఆగిందని.
అంటే ఇట్స్ వన్ వే ఇట్స్ గుడ్ న్యూస్, కానీ ఇది టోటల్గా స్టాప్ అయితే మంచిది. ఏంటంటే ఇప్పుడు తను తన ప్రాణరక్షణ కోసం చేసిందని అంటాం. ఇప్పుడు మన దగ్గర జరిగిన యెమెన్ దేశంలో జరిగినా సరే, ఒకవేళ అది నేరం అయితే నేరమే, కానీ అక్కడ ఏంటంటే తను తన లైఫ్ సేవింగ్ కొరకు, మన చట్టాలు ఏమంటాయి, లైఫ్ సేవింగ్ అప్పుడు నువ్వు లైఫ్ సేవింగ్లో నువ్వు తీసుకోవచ్చు, అట్లాంటి హేస్టీ డెసిషన్ తీసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ గో టు నెక్స్ట్ ఎక్స్టెంట్ అని అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ చట్టాలు దాన్ని పర్మిట్ చేయట్లేదు కాబట్టి మనము వాళ్ళ చట్ట పరిధిలో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ అ బైండింగ్ ఆన్ దేర్ లాస్. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు ఇవాళ ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఇవాళ ఏదైతే దాన్ని బ్రేక్ చేసినారో లేకపోతే పోస్ట్పోన్ అయిందో, అది అట్లనే కంటిన్యూ అయితే ద హోల్ కంట్రీ విల్ బీ హ్యాపీ. ఎక్కడో చోట నిమిషప్రియ ఇన్ కేస్ హంతకురాలు అయితే, అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇంటెన్షనల్గా డబ్బు కోసమే చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇండియాలో ఉన్న కొంతమంది కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ కోణం ఎందుకు మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం? ఇప్పుడు తనకి డబ్బు కావాలి విరాట్, కరెక్టే, కానీ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు మనము నిమిషప్రియని నమ్మాల్సిందే తప్ప ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని కాదు. నిమిషప్రియ ఏదైతే చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. ఎందుకు అంటే ఇప్పుడు బీయింగ్ అ ఉమన్, సింగిల్ ఉమన్, దట్టు ఇప్పుడు భర్త ఆటో డ్రైవరు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, కూతుర్ని విడిచిపెట్టేసింది, తల్లి ఎల్డర్లీ ఉమన్ 57 ఇయర్స్ ఉన్నాయి, ప్రేమకుమారి, తల్లి అక్కడ ఉండి తను డీల్ చేస్తూ తను అందరితోటి మాట్లాడటానికి ట్రై చేస్తూ వేరే ఒక సపోర్ట్ తీసుకొని వెళ్ళింది, ఎవరినో ఇంకా ఎవరో సమ్ అదర్ జెంటిల్మ్యాన్ ఇస్ దేర్ విత్ టు హెల్ప్ హర్ ఫ్రమ్ చెన్నై. సో వీళ్ళ ఇంతమంది ప్రయత్నాలలో ఒక అటెంప్ట్లో వీళ్ళు సక్సెస్ కాగలిగినారు. ఏంటి, ఇవాళ జరగాల్సిన హ్యాంగింగ్ని ఆపగలిగినారు. బట్ ఫర్ హౌ లాంగ్ అనేది తెలుసు. గాడ్ హ్యాస్ టు ఇంటర్వ్యూన్. దేవుడు సహాయం చేస్తే తప్ప ఏం కాదు. ఇప్పుడు డబ్బులు రెడీ ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి, కానీ వీల్ గో బై ఆర్ లా. లేకపోతే వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడు, మాకు ఆ డబ్బులు అవసరం లేదు, షీ షుడ్ బి హ్యాంగ్డ్ అని అంటున్నాడు. ఇన్ కేస్ తన హ్యాంగింగ్ ఆగినట్లయితే, వాళ్ళందరూ హ్యాంగింగ్ చేయాలని వాళ్ళు అంటున్నారు, వద్దని మనం అంటున్నాము, ఇదంతా బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు అన్నట్టు సంహం ఒక ప్రాణాన్ని బతికించడం అనేది ఒక మనిషికి ఉన్న ముఖ్య లక్ష్యం కింద చూసుకున్నప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆపినట్లయితే యెమెన్ చరిత్రలోనే ఇది ఒక కొత్త మలుపుగా ఉండే అవకాశం ఉందా? కొత్త మలుపు కావాలి విరాట్. ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు దేవుడిచ్చిన ప్రాణాన్ని తీయడానికి ఎవరికి రైట్ లేదు. సరే తన ఆవేశంలో చేసిందో కోపంలో చేసిందో, కానీ తన రీజనింగ్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు కోర్టులో ప్రూవ్ చేయలేకపోతున్నారు అంటున్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ హ్యాజ్ అ లాంగ్వేజ్ బ్యారియర్ దేర్. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. తను సంహౌ షీ స్ట్రగ్లింగ్ అండ్ షీ సర్వైవింగ్ దేర్. ఇప్పుడు ఆమె ఏమి, మళ్ళీ నేను అదే మాట మాట్లాడతాను, ఇప్పుడు ఆమె సర్వైవల్ కోసం పోయింది తప్ప ఆమె ఏమి పెద్దగా అంటే ఆమెకేమి అంటే నేను ఇది వేసుకోవాలి, సంపాదించాలి, తీసుకురావాలి, లేకపోతే యెమెన్ దేశాన్ని మొత్తాన్ని కొనాలి, లేకపోతే రూరల్ కావాలని కాదు కదా ఆమె ఇంటెన్షన్.